హాయ్ మామ, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ @మంకీ మనీ. నేను మామ మీ కడప అబ్బాయిని. సో ఈరోజు అయితే ఆల్రెడీ మీరు అయితే బ్యాక్ సైడ్ అయితే చూసేసి ఉంటారు. మొత్తం అయితే సాల్మియా మెరీనా బీచ్ మామ. ఇదంతా మొత్తం మెరీనా బీచ్ అంట. ఇక్కడ నుంచి ఇక్కడ అంతా మేము ఈరోజు ఎలా ఎంజాయ్ చేస్తాం ఏంటనేది అయితే మొత్తం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు మామ. బీచ్కి పోకముందే మనం ముందుగా లాగిచ్చేసాం మామ. నేనైతే కూల్ డ్రింక్ తాగేసాను. మేము కూడా కూల్ డ్రింక్ మొత్తం తాగేసేసాం. సో వెనకాల ఉన్నది మొత్తం బీచ్. ఇంకా కాసేపు ఉంటే ఇన్న కోసం అయితే ఇంతసేపు వెయిట్ చేసాం మనం, ఆ వాసు అన్న కోసం. మళ్ళీ తర్వాత అయితే ఇంకా ఇప్పుడు లెట్స్ డు ఎంజాయ్. అదేది సినిమా డైలాగ్ ఏంట్రా, మళ్ళీ నా అందరు చెప్దాం, మళ్ళీ పుడతామా ఏంటి. ఇదంతా మొత్తం ఫ్రంట్ సైడ్ మామ, ఫ్రంట్ సైడ్ వ్యూ అనమాట. మొత్తం ఈ బిల్డింగ్స్ కానీ ఇది చూసుకుంటే చాలా బాగుంది మామ. ప్లేస్ అయితే హ్యాపీగా ఉంది. ఎవరైనా వచ్చే వాళ్ళు అయితే వచ్చి మంచి విజిట్ చేసుకోండి మామ. కొత్తగా వచ్చే వాళ్ళకి ఇంకా మంచి చాయిస్ మామ. ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ. మేమైతే ఎదురుగా పార్కింగ్ అయితే అక్కడ పెట్టుకొని వచ్చినాం. ఎంటర్ అవగానే చెట్లు భలే ఉన్నాయి మామ. ఏం చెట్లు, ఈ తాటి చెట్లా లేకపోతే ఇంకోటి ఏంటో తెలియదు కానీ చెట్లు మొత్తానికి మళ్ళీ పుడతామా ఏంటి, అలా ఎంజాయ్ చేస్తాం మామ కాసేపు. అది హోటల్ కదన్నా ఎదురుగా ఉండేది, అదైతే హోటల్ అంటాం మామ. ఎదురుగా చాలా బాగుంది మామ చూడటానికి అయితే. ఆ వ్యూ కానీ ఇదంతా చాలా అయితే బాగుంది. మంచిగా వచ్చే వాళ్ళు అయితే వచ్చి ఎంజాయ్ చేసేయండి. మనం అయితే ఇంకా సముద్రం లేకపోదాం, లేట్ ఎందుకు. మేమైతే వెళ్తున్నాం మామ బీచ్కి. నాకైతే చెప్పులు కూడా లేవు. నాకు చెప్పులు లేవు. వీళ్ళిద్దరు నమ్మక ద్రోహులు. ఇద్దరు చెప్పులు తెచ్చుకున్నారు. వీండిగా చెప్పులు ఆంటీ. సో ఒక్క సెకండ్ కూడా మనం టైం వేస్ట్ చేసుకోకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయి అలా ఎంజాయ్ చేద్దాం మామ. సైక్లింగ్ చేసేవాళ్ళు సైక్లింగ్ అంతా చేస్తూ ఉన్నారు మామ. పిల్లోనికి చిన్న సైకిల్ తొగేటప్పుడు కింద పడినాడు మామ. దానికోసం బ్లడ్ అంతా వచ్చేసింది. ఇంకా మా మంచి ఫుట్బాల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మామ. రాకపోతే ఎందుకు వెళ్ళిపోతే షూ లేకుండా ఆడితే దేనికి మళ్ళీ 15 దానికి పక్క 16 చంబర్ బాల్ గురించి ఆలోచించాను మామ. ఆ బాల్ డబ్బులు పెట్టుకో. దీంట్లో అయితే మనం పోయి మునుగుదాం మామ. అందరు పోతా నా మళ్ళీ పుడతామేంటి తీసిన మామ. ఇంకా వీళ్ళైతే ముగ్గురు పోయి ఎంజాయ్ చేస్తున్నారు మామ. ఇంకా నేనైతే లోపలికి పోవాలంటే మనం ఇక్కడ ఫోన్ పెడితే తీసుకొని పోతారేమో. సో నేను కూడా పోయి కారులో పెట్టేసి తర్వాత అయితే వీడియో తీస్తాను మామ. సో ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఒక మంచి వ్యూ అంతా ఇంకోసారి చూసేయండి. తర్వాత మేము స్నానం చేసిన తర్వాత వీడియో తీస్తాం. ఇది ఇప్పుడు ఈవినింగ్ టైంలో 5:30-6 అయింది మామ. మంచిగా వాలీబాల్తో హ్యాపీ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా హ్యాపీగా ఉన్నారు మామ. వావ్, ఇది బ్యాక్ సైడ్ అనమాట. మొత్తం ఇది సాల్మియా అనుకుంటా. మంచిగా హ్యాపీగా ఎవరి బర్త్డే వాళ్ళు ఇలా ఫుట్బాల్ కూడా ఆడుతున్నారు మామ. సో ఇంక నేనైతే కార్లోకి పోయేసి ఫోన్ పెట్టేసి వచ్చేసాను. ఫోన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను స్నానం చేసి లేదంటే మంచి స్విమ్మింగ్ చేసేసి మంచి ఎంజాయ్ చేసి తర్వాత అయితే మళ్ళీ వీడియో పెడతాను. ఇంకా నైట్ అయితే రెస్టారెంట్ అవి ఇవి ఉన్నాయి కాబట్టి హ్యాపీగా. ఇంకోటి సస్పెన్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న బాబుకి దెబ్బ తగిలింది మామ. చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి మామ. ఇప్పుడే స్నానం చేసి వచ్చినాం మామ బయటికి. ఎప్పుడు 5:30కి పోయినాం. 5:30కి పోతే ఇప్పుడు 8 అవుతా ఉంది. అయితే మాత్రం పిచ్చ క్లాస్ మామ, భలే ఉంది. అంటే ఫస్ట్ టైం అనేమో చూడు అన్న మొత్తం అంతా తడిచిపోయినాం. మొత్తం బనియన్లతో షార్ట్స్తో మామూలుగా లేదు. ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి. నిజంగా నాకైతే భలే అనిపించింది మామ. నిజంగా డబ్బులు లేదంటే డ్యూటీ ఎప్పుడు ఉండనే ఉంటాయి మామ. మనం కనీసం 1 monthకో లేకపోతే 2 monthస్కో ఒకసారి డెఫినెట్లీ రావాలి మామ. ఎందుకంటే మన సంతోషాన్ని పోగొట్టుకొని మనం డ్యూటీ చేయడం కరెక్టే, తప్పని కాదు. కానీ ఇలాంటి రోజు ఒక రోజు మళ్ళీ రాదు మామ మనకి. సో అందరూ మంచిగా అప్పుడప్పుడు మన కోసం కూడా బ్రతకడం నేర్చుకోండి మామ. హ్యాపీగా ఉండండి, సరేనా అన్న.
నీకు ఎట్లా అనిపించింది? బండి చాలా బాగుంది అన్న. నేను ఇద్దరం కలిసి ఒక డైలాగ్ చెప్తాం అన్న. రామ్ చరణ్ ఫ్యాన్ అన్న అయితే అన్న నువ్వు డైలాగ్ చెప్తాం. ఏంటి మళ్ళీ పుడతామా ఏంటి? భూమి మీదకి మళ్ళీ ఎప్పుడంటే ఇప్పుడు రామ్ మామ, ఒక్కసారే వస్తాము. ఊరికే ఎందుకు మామ టైం వేస్ట్ చేసుకుంటారు? హ్యాపీగా ఎంజాయ్ చేయండి మామ, తగ్గేదేలా. మేము టవాల్ తెచ్చుకున్నాం, అన్నీ తెచ్చుకున్నాం, కూల్ డ్రింక్ తెచ్చుకున్నాం, అన్నీ తెచ్చేసుకొని మంచిగా బీచ్లో నార్మల్గా మన ఇండియాలో ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంది మామ. హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అర్థమైందా? మీకోసం మీరు కూడా బ్రతకడం ఒక న్యాయమే. అర్థమైంది మామ. లెట్స్ డూ ఎంజాయింగ్. పైకి రాలేదా మాట్లాడదాం. నీ కోసం జీవించ చిలక. నా టీ షర్ట్ ఏం లేదు మామ, నా టీ షర్ట్తోనే మునిగినాను. తడిచిపోయింది నా టీ షర్ట్ అంతా తడిచిపోయింది మొత్తం. ఇది వేసుకోవాలంటే మంచిగా పిండి వేసుకుందాం. తలవ టీ షర్ట్ వేసుకో. అలా టీ షర్ట్ వద్దు, లేకుంటే బాలు గారి షర్ట్ ఉంది ఇంకోటి. టీ షర్ట్ ఉంది తీసుకుంటా. టీ షర్ట్ షర్ట్ లేదు నేను ఇచ్చింది ఉందా? ఏదో టీ షర్ట్ ఉంది తీసుకో, రేపు ఇచ్చేద్దాము. ఎందుకు చల్లది? అది నీకు మరి ఈలే ఏదో ఒకటి వేసుకుంటాడు. బాలు ఉన్న టీ షర్ట్ వేసుకొని వచ్చాను. బాలు ఉన్న టీ షర్ట్ వేసుకుందాం. అయితే మంచి ఆఫర్ అయితే ఇస్తాడు, చూద్దాం ఎట్లా ఇస్తాడు. ఇప్పుడు ఇంకా మామూలుగా ఉండదు. ఇప్పుడు ఏంటంటే సరిపోద్దా? బాలు ఉన్న టీ షర్ట్ ఇచ్చాడు మామ. బాలు ఉన్న టీ షర్ట్ వేసుకుందాం ఒకసారి. ఈరోజుకి అట్లా అడ్జస్ట్ అయిపోదాం. బాలు అన్న టీ షర్ట్ మామ ఎట్లుంది? హీరోలాగా ఉన్నానా? అన్న అయితే భలే సెట్ అయిందిరా తమ్ముడు, హీరోలాగా ఉన్నావురా అంటాడు. అలా ట్రై చేద్దాం మామ అప్పుడప్పుడు. మళ్ళీ మళ్ళీ రాదా అంట ఈ క్షణం, నచ్చినట్టు నువ్వుండరా మందే రన్నావనం, తప్పు ఒప్పు జరిగేదాని. మామ పైన చందమామ చాలా బాగుంది మామ. సరే మనం అయితే మంచి రెస్టారెంట్కి పోయి అక్కడ ఏం తిన్నాము ఏంటి అనేది అయితే వీడియో పెట్టేస్తా, చూసేయండి. ఎదురుగుండే రెస్టారెంట్కి అయితే పోతాను. ఎందుకు తెలుసా? కెన్ యూజ్ టాయిలెట్స్ యూజ్ చేయడానికి మావా. అన్నీ పెడతాం. కచడా ఏముందిరా? యూట్యూబ్లో ఒరిజినాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. నా ఛానల్లో ఎటువంటి మోసం గట్రా ఉండదు. ఏంటినా ఏం చెట్లు? చింత చెట్లా? అవసరన్నా నైస్ ఫ్లాగ్స్. మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మామ హ్యాపీగా. సో ఇదంతా ఇది మనం అనట, ఇది బీచ్ సైడు, ఇది వచ్చేసి పక్కనే రెస్టారెంట్ మెరీనా క్రిసెంట్. ఇదే అనమాట మొత్తం. అంటే సముద్రం అటువైపు ఉంటుంది. మేము నీళ్ళు పడినాయంటే ఇంక మామూలుగా ఉండదని చెప్పి ఫోన్ తీసుకున్నాడు. అయితే స్టేడియం ఉంటుంది మామ. మొత్తం ఇదంతే వీళ్ళు అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మంచిగా పార్కింగ్ మొత్తం పెట్టేసుకున్నారు. మొత్తం ఇదే అంట పాయింట్. చాలా బాగుంది మామ. మనమైతే వచ్చిన పని అయిపోయింది, ఇంక వెళ్ళిపోదాం. మనమైతే కార్ దగ్గర రీచ్ అయిపోయాం. ఈ కార్ దగ్గర వీడు ఆన్ చేసి పెట్టుకొని ఉన్నాడు చూడు, లైట్ ఆన్ చేసుకొని అట్లే పోయినాడు. ఈరోజు అయితే అలా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరూ ప్లానింగ్ ఏంటంటే ఒక మంచి రెస్టారెంట్కి పోదాం, రెస్టారెంట్లో తినేసి బయలుదేరదామని అనుకుంటా ఉన్నారు. సో మేమైతే రెస్టారెంట్కి ఒకవేళ వెళ్తే ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాం, నెక్స్ట్ ఏంటి అని అయితే నేను మీకు మంచి వీడియో అయితే చేసి పెడతాను. సో వాటర్లో ఉన్న ఆ లొకేషను అవన్నీ అయితే నాకు బాగా అనిపించింది. అంటే మనం వాటర్లో ఉన్నప్పుడు సన్సెట్ క్లోజ్ అయిపోతానింది అనమాట. సన్సెట్ అయ్యే కొద్దీ మొత్తం అంటే మాకు ఆపోజిట్లో పక్కనే ఉన్న సిటీ అయితే కనబడింది. ఆ సిటీలో నుంచి సన్సెట్ క్లోజ్ అవుతూ ఉంటే సూపర్గా ఉంది ఆ వ్యూ. డెఫినెట్లీ మీరైతే ఒక 5 నుంచి వచ్చేసారంటే మంచి వ్యూ దొరుకుతుంది. అలాగే మనకు కొంచెం నచ్చినట్టు మనం అయితే ఉండొచ్చు. ఓకేనా? ఇంకేం చెప్పాలి? సన్సెట్ మొత్తం ఇక్కడున్న నేచరు చాలా బాగుంది.
నెక్స్ట్ వచ్చేసి అంతే. ఇంకా మేమైతే ఇప్పుడు మంచిగా నైట్ తినేసి రూమ్కి వెళ్ళి బజ్జి ఉంటాం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మీకైతే బోర్ కొట్టిండొచ్చు ఆడాడ, కానీ నేను ట్రై చేస్తూ ఉన్నాను బ్రో మాట్లాడడానికి. మనం ఎప్పుడు సైలెంట్గా ఉంటాం, కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేసాం. సో నేర్చుకుంటాం స్లోగా, అంతే కదా, స్టెప్ బై స్టెప్. థ్యాంక్ యూ, నన్ను ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ బ్రో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరు, ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.